గెలవకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడం ఓటమి. కొన్ని సందర్భాల్లో నిజాలు బయట పెట్టకుండా ఉండటం వల్ల బంధాలు పదిలంగా ఉంటాయి. బాధ్యతలు అంటూ ప్రత్యేకముగా ఎవరు అప్పగించరు. పరిస్థితులను బట్టి మనమే బాధ్యతగా స్వీకరించాలి. ఎంత దూరంలో ఉన్నారన్నది కాదు, మనసుకు ఎంత దగ్గరగా ఉన్నారన్నది ముఖ్యం. శిఖరాగ్రాన ఉన్న వాడిని చూసి నిరాశ చెందకు. తను కూడా తన మజిలి నువ్వున్న చోటు నుండే మొదలు పెట్టాడు. సుత్తితో ఒక దెబ్బ వేయగానే బండరాయి ముక్కలవ్వదు. దెబ్బ వెనుక దెబ్బ వేయాలి. ఒక్క ప్రయత్నంలోనే విజయం సిద్ధించదు. ఎడతెగని ప్రయత్నం కావాలి. ఇతరులను అర్థం చేసుకున్నవాడు జ్ఞాని, తనను తాను అర్థం చేసుకున్నవాడు వివేకి. జీవితంలో గొప్పవాడివి కావాలంటే కలలు కనే ధైర్యం ఉండాలి. ఆ కలల కోసం కష్టపడే దమ్ము ఉండాలి. ఒక్కసారి మోసపోతే అది మన తప్పు కాదు, రెండోసారి మోసపోతే అది మన తప్పే. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, ఇష్టం మనిషితో ఏమైనా చేయిస్తుంది, అవసరం మనిషికి అన్ని నేర్పిస్తుంది. పూటకో మాట, అవసరానికి అభిప్రాయం, మాటి మాటికి మారే నిర్ణయాలు నిన్ను స్థిరత్వం లేని వ్యక్తిగా చూపుతాయి. మన వాళ్ళు మనల్ని ఎప్పుడు ఏడిపించరు, మన అనుకుని మనం పొరపడిన వాళ్ళే ఏడిపిస్తారు. చెప్పుడు మాటలు విని నోరు జారిపోకు. మీరు విన్నది అన్నది నిజం కాకపోతే ఇప్పటి వరకు మీ మీద ఉన్న మంచితనం, గౌరవం మంచులా కరిగిపోతాయి. ఆ తర్వాత ఎంత బాధపడిన ప్రయోజనం శూన్యం. ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే కొన్ని చూసినా ప్రశ్నించకు, కొన్ని తెలిసినా పట్టించుకోకు, కొన్ని మాట్లాడాల్సి వచ్చినా మాట్లాడకు. అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పదనం ఉంటుంది. మనకు దాన్ని చూసే మనసు ఉండాలి, అభినందించే గుణం ఉండాలి. కోపం లేదో ఒక మాట అనిస్తాను నీకోసమే అని తెలుసుకో. కోపాన్ని కాదు, అందులో ఉన్న బాధని తెలుసుకో. నిన్ను ఇష్టపడే వాళ్ళను వాడుకోవద్దు. నీ అవసరాన్ని ఉన్న వాళ్ళను తప్పించుకొని తిరగొద్దు. నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చేయొద్దు. నిన్ను గుర్తించుకునే వాళ్ళను మర్చిపోవద్దు. నువ్వు ప్రశాంతంగా ఉండాలనుకుంటే మూర్ఖులకు దూరంగా ఉండాలి. మనకు నచ్చినా నచ్చకపోయినా ఇక్కడ బ్రతికి ఉన్నంత కాలం బాధ మన జీవితంలో ఒక భాగం. ప్రేమ అంటే అక్షరానికి అంతు పట్టనిది, వెతికితే దొరకనిది, దొరికినా గుర్తించలేనిది, గుర్తించిన వర్ణించలేనిది, వర్ణించిన అంతులేనిది, అందరిలో ఉండేది కానీ కొందరికి దక్కేది. తిరిగి ఏది ఆశించకుండా చేసేది సాయం. నిజమైన సాయం పూల సుగంధం లాంటిది. పుచ్చుకునే చేతిలో మాత్రమే కాదు, ఇచ్చే చేతిలో కూడా సువాసన అంటి పెట్టుకుని ఉంటుంది. సమయం, నమ్మకం, గౌరవం ఇవి ఒక రకం పక్షులు. ఎగిరిపోతే మళ్ళీ అదే చెట్టు మీదకి ఎప్పటికీ తిరిగి రావు. నమ్మకం చాలా విలువైనదే, నమ్మించడం సులువే, కానీ దానిని నిలుపుకోవడం కష్టం. అందుకే నమ్మించడం కన్నా ఆ నమ్మకం నిలుపుకోవడం మీద దృష్టి పెట్టు. నమ్మకం అనే పదం వింటే చాలా నవ్వు వస్తుంది, ఎందుకంటే నా అనుకున్న వాళ్ళే ఆ పదానికి అర్థం లేకుండా చేశారు. 10 things for respect. పని మీద దృష్టి పెట్టండి. నువ్వు చెప్పడం నేర్చుకోండి. వెంటనే సమాధానం చెప్పకండి. తక్కువ మాట్లాడండి. వాదన చేయకండి. డబ్బులు సంపాదించండి. బుక్స్ నుండి నేర్చుకోండి. ఎక్కువగా ఆలోచించకండి. ఎక్కువ స్పందించకండి. వినడం నేర్చుకోండి. నమ్మకం అనే బలం పోగొట్టుకున్న రోజు ఏ బంధం తోడు ఉండదు. నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒకసారి పోతే మళ్ళీ రావు. బ్రతకడం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకడం గొప్ప. నమ్మకం, ప్రేమ లేని చోట నువ్వు ఎంత ప్రయత్నించినా నీకు విలువ ఉండదు. మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది. ఉసరు వెళ్ళి ఆపదలు మాత్రం రంగులు మారుస్తుంది, కానీ మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు. నేనింతే సైలెంట్, అంతే వైలెంట్. గుర్తు పెట్టుకో. నేను తెగిస్తే మాత్రం దేనికైనా వెనకాడను. ఇది నా వ్యక్తిత్వం. ఎవరో నా గురించి చీప్గా చెప్తే నేనేమి చీప్ అయిపోను. ఎవరో నన్ను పొగిడితే నేను పొంగిపోను. ఎందుకంటే నా గురించి నాకు పూర్తిగా తెలుసు. ఇది నేను అని ఒకరి ముందు నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు తెలిసింది ఒకటే, నాకు నచ్చినట్టు బ్రతకడం. ఇతరులు నీ గురించి ఏం మాట్లాడుతున్నారో అని ఎంత తక్కువగా ఆలోచిస్తే జీవితంలో అంత ఎక్కువగా సంతోషంగా ఉంటావు. నీ మనసు బాధతో ఉన్నప్పుడు నవ్వడం తెలుసుకో. ఇతరుల మనసు బాధతో ఉన్నప్పుడు నవ్వించడం నేర్చుకో. కోపంలో నోరు జారకూడదు, ఎందుకంటే కోపం తగ్గించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ మాటలు వెనక్కి తీసుకునే మార్గాలు లేవు. కారణాలు లేని కోపాలు, మనసుని తాకే మాటలు మనిషిని చాలా బాధ పెడతాయి. నిజాయితీతో గడిపే జీవితం ఆస్తులు ఇవ్వకపోవచ్చు, కానీ ఆత్మసంతృప్తిని ఇస్తుంది. నా జీవితంలో వెలుగువి నువ్వు, సంగీతానివి నువ్వు, ప్రతిరోజు మొదటి ఆలోచనవి నువ్వు. జీవితం అనేది మనం నడిచే దారి లాంటిది. మనకు తోడుగా నడిచే వారుంటారు, కానీ మనకు బదులుగా నడిచే వారుండరు. మనమే నడవాలి, ఎంత కష్టమే.
నీ గురించి నువ్వు ఎక్కువగా చెప్పుకోవద్దు, ఇతరులు చెప్పుకునే విధంగా ప్రవర్తించు.